మీ మధ్యలోనికి ముచ్చటగా ఇది మూడోసారి దేవుడు తీసుకొచ్చాడు. గత 2 సార్లు బయట గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. రూబేన్ మినిస్ట్రీ, టీజే రూబేన్ మినిస్ట్రీ వారు మమ్మల్ని మా చిన్న పరిచర్యను ప్రేమించి ఒక్కసారే నన్ను చూశారు. నన్ను ఎంతో ప్రేమించి మరి మీ మధ్యలోనికి తీసుకురావడం ఇది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. గత సంవత్సరం మీరే వచ్చారు, మా చేతులతో ఏమీ పెట్టలేదు, మీరే మాకు పెట్టారు. అలాగే రూబేన్ అయ్య గారు వచ్చిన ప్రతిసారి ఆ ప్రాంతం అంతా చూపించడం నా వంతు అయితే తిప్పడం ఆయన వంతే. అంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు. ఈ సంవత్సరం కూడా రండి పాస్టర్ గారు అనేటప్పుడు సిద్ధపడి వచ్చాము. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా, ఏం ప్రాంతానికి వెళ్ళినా, ప్రభా ఆ పరిచర్య పట్ల లేక కుటుంబం పట్ల, వారి మినిస్ట్రీ పట్ల, సేవకుని పట్ల నీ ఉద్దేశం ఏంటని అడుగుతుంటాం, ప్రార్థిస్తుంటాం. మరి దేవుడు నాకు బయలుపరిచిన ఉద్దేశాన్ని చెప్పమంటారా? దేవుడు మీ పట్ల ఈ సంవత్సరం కూడా ఇమ్మానుయేలుగా దేవుడు మీతో ఉండబోతున్నాడు. చప్పలు కొడుతూ దేవుడు నన్ను మహిమపరచుదాం. హల్లెలూయా. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడని అర్థం. సహజంగా మనుషులు ఎవరో ఒకరు తోడు కోరుకుంటారు. మనిషి సంఘజీవి, ఎవరో ఒకరి మీద ఆనుకొని ఉండాలి. అయితే ఈ లోకంలో మనము ఎవరి మీద ఆనుకున్నా, ఎవరిని నమ్మినా, ఎవరిని ఆశ్రయించినా వారు కడ వరకు ఉండరు. కానీ ఇమ్మానుయేలుగా ఉన్న దేవుని మీద మనం ఆనుకునేటప్పుడు, ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన కడ వరకు కూడా దేవుడు మనతో ఉండబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. కడ వరకు ఆయన మనతో ఉండబోతున్నాడు. బైబిల్ చెప్తుంది, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని చెప్తున్నాడు. మత్తయి సువార్త 28:20లో, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:5 మాట చెప్తాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎప్పటి వరకనంటే 48వ కీర్తన 14లో చెప్తాడు, ఈ దేవుడు మనకి సదాకాలము దేవుడయ్యుండి మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. హల్లెలూయా. టీజే రూబేన్ గారి మినిస్ట్రీకి, అలాగే సంఘములకు, బ్రాంచ్ చర్చెస్కి, వారి పిల్లలకు దేవుడి లోకయాత్ర ముగించినంత వరకు సదాకాలము నిత్యత్వములో కూడా ఇమ్మానుయేలుగా దేవుడు ఉండబోతున్నాడు. మీరు అడగొచ్చు, ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన మనతో ఉంటే మనకి ఏంటి ప్రయోజనం అంటే, మొట్టమొదటిగా ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడుగా ఉంటే గొప్ప ధైర్యం మనకి. ఏం చెప్పండి? మనిషికి కావాల్సిన ధైర్యం. ఎన్నున్నా, ఏమున్నా, ఎందరున్నా మనిషి ఎందుకో భయపడుతుంటాడు. కానీ ఇమ్మానుయేలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. 29వ యానివర్సరీ సందర్భముగా మీరు ధైర్యముగా ఉండండి. బైబిల్లో మనకంటే పెద్ద భక్తులు ఉన్నారు, గొప్ప పిలువబడిన వారు ఉన్నారు, ఆయనతో రాత్రి పగలు నడిచే భక్తులు ఉన్నారు. వారు కూడా చాలాసార్లు భయపడ్డారు. భయపడిన ప్రతిసారి కూడా దేవుడు వారికి ప్రత్యక్షమై మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేవాడు. ఈ 29వ సంవత్సరంలో కూడా దేవుడు మనకి ఇమ్మానుయేలుగా ఉండి ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏ విషయంలోనైనా భయపడుతున్నారా మీరు? ఇక్కడ అబ్రహాం భయపడేవాడు. దేవుడు అబ్రహాంతో చెప్పాడు 15వ అధ్యాయంలో, అబ్రహామా నువ్వు భయపడొద్దు, నేను నీ కేడమును, నీ బహుమానమును అత్యధికము చేయబోతున్నానని. ఆదికాండం 15వ అధ్యాయంలో ఒక చంటి బిడ్డ కొరకు అరణ్యములో రోధిస్తుంది ఒక తల్లి. ఆ తల్లి పేరు ఆగరు. ఆవిడతో కూడా చెప్తాడు, ఆగరు నీకు ఏమి వచ్చినది, నువ్వు భయపడొద్దని 21వ అధ్యాయం ఆదికాండం 17వ వచనంలో చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఇవి చాలా విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు. ఇవి ఏ టెలివిజన్లో కూడా మీకు దొరకవు. జాగ్రత్తగా రాసుకునేవారు రాసుకోండి, వినేవారు వినండి. మీ మనస్సు అటు ఇటు పెట్టద్దు. అమూల్యమైన మాటలు. దేవుని బిడ్డలారా, దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలు మీతో చెప్తున్నాను. ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు మనకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక్కొక్కసారి మనం భక్తులమే, సేవకులమే, మనకెన్నో శ్రమలు, శోధనలు, ఒంటరితనం, అనేక సార్లు ఇరుకు, ఇబ్బంది, ఆటుపోటులు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అప్పు బాధ, లేమి, ఇవన్నీ కూడా మనల్ని బాధిస్తుంటాయి. కొన్నిసార్లు ఎందుకు ఈ లోకంలో బ్రతకాలని ధైర్యం కోల్పోతుంటాం, చనిపోతే మంచిది అనుకుంటుంటాం. అలాంటి వేళలో ఈ సంవత్సరం దేవుడి మీతో మాట్లాడుతున్న మాట మీరు గుర్తు చేసుకోండి.
ఏమొచ్చినా నేను భయపడను, ఎందుకంటే నాతో ఇమ్మానుయేలుగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నువ్వు నమ్మినట్లయితే ఎలాంటి పరిస్థితులు కూడా నువ్వు భయపడవు. దేవుడు నిన్ను ధైర్యం ఇచ్చి నడిపించబోతూ ఉన్నాడు. జలములలో బడి వెళ్ళిన, సింహాల్లాంటి మనుషుల మధ్య జీవించిన, అగ్నిలో బడిచి నడిచి వెళ్ళిన నువ్వు భయపడవని యాకోబుకి ఆయన వాగ్దానం చేస్తాడు. 41:13 వచనాలు, అలాగే 43 మొదటి వచనాలు చదివితే, యాకోబు పేరు పెట్టి పిలుచుకున్నవాడా, భూదిగంతము నుండి నేను ఏర్పాటు చేసుకున్నవాడా, నువ్వు జలములలో బడి వెళ్ళినా అవి నీ మీద పారవు. దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్తున్నాడు, అగ్ని లాంటి శ్రమలు, ప్రవాహము లాంటి శ్రమలు ఎన్నొచ్చినా ఇమ్మానుయేలు దేవుడిగా మన తోడుగా ఉన్నాడు. కనుక ధైర్యంగా ఉండండి. ధైర్యం ఏమాత్రం కూడా కోల్పోదు. చాలా మంది చిన్న చిన్న విషయాలకు భయపడుతుంటారు, బొద్దింకకు భయపడుతుంటారు, ఎలకొచ్చినా భయపడుతుంటారు. అవునా? చెప్పండి, బొద్దింక పెద్దదా మనం పెద్దవారమా? చాలా మంది ఎలక పెద్దదా మనం పెద్దవారమా? కానీ ఎలకొచ్చినా భయపడుతుంటారు, కొంతమంది బొద్దింక వచ్చినా భయపడుతుంటారు. దేవుని బిడ్డలారా, ఈ భయాలన్నీ తొలగిపోవాలంటే చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవారైనా నువ్వు నమ్మేది ఏంటంటే, ఇమ్మానుయేలు దేవుడు నాతో ఉన్నాడు. ఏ శక్తి, ఏ పిశాసి, ఏ చేతబడి శక్తులు నన్నేమీ చేయవు అని నువ్వు నమ్మినట్లయితే ఈ దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఒకసారి జెరుబ్బేబేలు మందిరం కడుతుంటే భయపడ్డాడు. ఈ మందిరం పని నేను పూర్తి చేయలేమని చెప్పేసి. హగ్గయి 2:4 చెప్తాడు, జెరుబ్బేబేలు భయపడొద్దు, యెహోదా కుమారుడైనటువంటి యెహోషువ నువ్వు భయపడొద్దు, దేశంలో ఉన్న ప్రజలారా మీరు భయపడొద్దు. ఐగుప్తులో మిమ్మల్ని పిలిచినప్పుడు ఏదైతే మీకు చేశానో అది మీ మధ్యలో ఉండి నేను చేయబోతున్నాను. మీరు పని ప్రారంభించి ధైర్యంగా దాన్ని కొనసాగించండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ పని ప్రారంభించినా, వివాహమైనా, సేవ అయినా, ఇల్లు కట్టినప్పుడైనా, ఏ పని ప్రారంభించినా కొన్నిసార్లు చుట్టూ ఉన్న చీకటి ప్రభావము మనల్ని భయపెడుతూ ఉంటుంది. అలా భయపడుతున్న వేళలో నువ్వు జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, ఈ లోకమంతా ఒకటైనా నేను ప్రారంభించిన పనిని దేవుడు ముగిస్తాడు. ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడని నమ్మినట్లయితే దేవుడిని పని అంతటా దేవుడు ముగింపు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటికే మీరు పనులు ప్రారంభించుంటారు. వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, లేక బ్రాంచ్ చర్చి పని అవ్వచ్చు, లేకపోతే ఉన్న చర్చిని ఎక్స్టెన్షన్ చేయొచ్చు. నువ్వేది చేసినా నాతో నా దేవుడు ఉన్నాడు, నేను ప్రారంభించిన పని దేవుడే ముగిస్తాడని నువ్వు నమ్మినట్లయితే రాబోతున్న దినాల్లో నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అనేకమైన మేలులు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేయడం నువ్వు చూడబోతూ ఉన్నావు. కనుక దేవుని బిడ్డ వాగ్దానం బట్టి నమ్ముతూ నువ్వు ముందుకెళ్ళినట్లయితే నీకు సహాయం చేస్తున్నాడు. బైబిల్ ఎంతో మందిని ధైర్యపరిచాడు. అబ్రహాముని, ఆగరుని, అలాగే యెహోషువ. మోసే చనిపోయిన తర్వాత ఈ సేవను ఎవరు నడిపిస్తారు? ఈ యొక్క మినిస్ట్రీని ఎవరు నడిపిస్తారు? 20 లక్షల జనం, సుమారుగా 6 లక్షల కాల్బలం, మిగతా వారు అందరు కలిపి 20 లక్షల మంది ఎవరు నడిపిస్తారని దిగులు చెందుతున్న వేళలో యెహోషువతో చెప్తాడు, నేను నీకు మోసేకు తోడున్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను, దిగులు పడకము, జడియకము, భయపడకమని యెహోషువ గ్రంథం 1:5, 6, 7, 8, 9 వచనాల వరకు చదివితే మోసే చనిపోయే ముందు కూడా ఇశ్రాయేలు ప్రజలు ధైర్యపరుస్తాడు. ఈరోజు మనకు గొప్ప ధైర్యం అవసరం. ద్వితీయోపదేశకాండం 31:6 నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్రంగా ఉండము, ధైర్యంగా ఉండము అని చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఇది చాలా మనం నమ్మిన దేవుడు గొప్పవాడు, ఉన్నతమైన వాడు. ఆకాశము, భూమి, సమస్తము కూడా ఆయనవే. నీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా చూడొద్దు. నీవు దేవుణ్ణి పెద్దగా చూస్తే నీ సమస్యలన్నీ కూడా చిన్నవైపోతూ ఉంటాయి. కనుక ఇమ్మానుయేలుగా ఉన్న దేవుని గట్టిగా పట్టుకో, ఆయన ఆశ్రయించు. ఇంతకుముందు ఎలా ప్రేమించావో, ఇంతకుముందు ఎలాగైనా పరిచర్య చేసావో, ఈ 29 సంవత్సరాలు ఎలాగైతే ఆయన్ని వెంబడించావో, ఆయన అనుసరించావో, ఆయన ఎలాగ ఆరాధించావో, ఆయన ఎలా సేవించావో, ఇక ముందు కూడా అదే హృదయంతో, అదే ఆసక్తితో నువ్వు దేవునితో కొనసాగినట్లయితే, దేవుణ్ణి సేవించినట్లయితే, దేవుని నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే, దేవుడు నీ చుట్టూ ఆవరించి, నీ బిడల చుట్టూ ఆవరించి, నీ యొక్క సమస్యలన్నిటి చుట్టూ దేవుడు ఉండి దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక ఈ దేవుడిని విడిచిపెట్టొద్దు. చాలాసార్లు మనం అనుకుంటామట, నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఇంకా నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదని అనుకుంటాం. బైబిల్ చెప్తుంది, మనం మర్చిపోవచ్చు కానీ మన దేవుడు ఎన్నడూ మర్చిపోయేవాడు
కాడు. బైబిల్ చెప్తుంది హెబ్రీ 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. మలాకి 3:6 చెప్తుంది, ఇదిగో యెహోవా దేవుడు మార్పు లేని దేవుడు. మీరింకా సజీవులుగా ఉన్నారంటే, మీరింకా లయము కాకుండా ఉన్నారంటే, ఈరోజు మీరు ఇంత చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నారంటే, మార్పు లేని దేవుడు మీ పక్షాన నిలబడి తోడుగా ఉండి ఎంతవరకు నడిపించుకుంటూ వచ్చాడు. ఆ దేవుడు ఇక ముందు కూడా దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు దేవుడు గొప్ప దేవుడు. ఆయన ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు, ఆయన జాలిగల దేవుడు, దయగలిగిన దేవుడు. కొన్నిసార్లు ఆ దేవుణ్ణి మనం సులకనగా చూస్తుంటాం, తక్కువ అంచనా వేస్తుంటాం. దేవుని బిడ్డలారా, నువ్వు తక్కువ అంచనా వేసినా, నువ్వు మరిచిపోయినా, నువ్వు దూరం అయిపోయినా, దేవుడు మనం ఊహించినంత తక్కువ వాడు కాదు, చాలా గొప్పవాడు, ఉన్నతమైన వాడు. ఆ దేవుడు నీకు తోడుగా ఉండి దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రారంభించిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబుదాయి చేయబోతున్నాడు. దానియేలు 21 రోజు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటి రోజే జవాబు వచ్చిందంట. కానీ ఆకాశ మండలంలో లూసిఫర్ అడ్డుకొని ఆ ప్రార్థనకు జవాబు రాకుండా యుద్ధం చేశాడు మిఖాయేలు దేవదూతతో. దేవదూత వచ్చి చెప్తాడు, నువ్వు ప్రారంభించిన మొదటి రోజు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. కానీ ఆ వార్త తీసుకురావడానికి 21 రోజు పట్టింది. కారణం ఏంటంటే, ఈ ప్రార్థన జవాబు నీ దగ్గర రాకుండా అడ్డుకున్నాడని చెప్తాడు. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే, మన సమస్యలకి పరిష్కారం దొరకట్లేదంటే, మన ప్రశ్నకి జవాబు దొరకట్లేదంటే, ఏదో ఒకటి ఆటంకంగా ఉంది. అది పాపం అవ్వచ్చు, లేకపోతే సాతాను శక్తులు అవ్వచ్చు. వాటన్నిటిని పటాపంచలు చేసి ఇమ్మానుయేలు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే ప్రారంభించిన ప్రార్థన ఆపొద్దు. దానియేలుతో చెప్తాడు, దానియేలు గ్రంథము 10:12 దానియేలు నువ్వు బహుప్రియుడువు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడున్న టీజే రూబియన్ మినిస్ట్రీలో పనిచేస్తున్న వారందరూ, సేవ చేస్తున్న వారందరూ, పరిచర్య చేస్తున్న వారందరూ, పాటలు పాడుతున్న వారందరూ, ప్రార్థిస్తున్న వారందరూ, క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్న మీరందరూ కూడా దేవుని దృష్టికి ప్రియమైన వారిగా ఉన్నారు. నమ్మిన వారు చప్పలు కొడుతూ దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. యాకోబుతో చెప్తాడు, నీవు నా దృష్టికి ప్రియముగా ఉన్నందున నేను నిన్న గనుడిగా చేయబోతున్నాను. ఇక్కడున్న చిన్నపిల్లల్ని, యవ్వనస్తుల్ని రానున్న దినాల్లో దేవుడు గనులుగా ఉంచబోతున్నాడు, బలవంతులుగా ఉంచబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక నూతనమైన రూపంలోనికి దేవుడు మిమ్మల్ని మలుస్తున్నాడు. కనుక నిరాశ చెందొద్దు, అధైర్యపడొద్దు, జడియవద్దు, వెనక్కి జంకొద్దు. ఇంతకుముందు ఏ పట్టుదల అవుతుందో, ఇంతకుముందు ఏ నిరీక్షణతో ముందుకు సాగుతున్నారో, అదే పట్టుదల, అదే నిరీక్షణతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఆయన ఒక తల్లిగా నిన్ను ఆదరిస్తాడు, ఒక కాపరిగా నీకు తోడుగుండి నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకో, పని ప్రారంభించు, ముందుకెళ్ళు. ఈ దేవుడు సకలము కూడా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఇమ్మానుయేలు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. 31 ఇర్మీయా గ్రంథం 3 చెప్తుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడవకని ఎడల నేను కృప చూపుచున్నాను. మీకు తెలుసా దేవుని బిడ్డలారా, ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో నీకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు దేవుడిని నీకంటే ఎక్కువగా ఆయన ప్రేమించాలని ఆశపడుతున్నాడు. సామెతలు 8:17 చెప్తాడు, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తానని చెప్తాడు. హల్లెలూయా. సామెతలు 8:21 చెప్తాడు, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్తాడు. ఒకవేళ ఎవరు నిన్ను ప్రేమించేవారు లేరా? అందరూ నిన్ను విడిచిపెట్టారా? దేవుని బిడ్డలారా, తల్లి లేక తండ్రి, నీ బంధువులు, స్నేహితులు నిన్ను బాధ పెట్టారా, గాయపరిచారా? ఎక్కువగా మనకి, ముఖ్యంగా నీతిమంతులకి, పరిశుద్ధులకి, భక్తిలో ఉన్నవారికి ఎవరంటే వ్యతిరేకంగా ఉంటారు? మనకు తెలిసిన వారే, మనకు దగ్గర ఉన్నవారే, మన బంధువులే మనకు వ్యతిరేకంగా ఉంటారు. చెప్పండి, దావీదుకి వ్యతిరేకులు ఎవరు చెప్పండి? సొంత అన్నదమ్ములే. యేసేపుకి వ్యతిరేకులు ఎవరు చెప్పండి? సొంత అన్నదమ్ములే, మన రక్త సంబంధులే. నేను అంటాను, వారైతే మంచివారు, వారిలో ప్రవేశిస్తున్న చీకటి శక్తులు అలాగూ మనకు శత్రువులుగా చేసి మనల్ని బాధించడానికి ప్రయత్నిస్తుంటాయి. అలాంటప్పుడు పగా ద్వేషము మన అన్నదమ్ముల మీద పెట్టుకోవద్దు. కానీ దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని సన్నిధిలో ఎదుగుతూ, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే నీకు వ్యతిరేకమైనవి, నీకు ప్రతికూలమైనవన్నీ కూడా దేవుడు అనుకూలముగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను ప్రేమిస్తావా? ఎంతమంది ఆయన ప్రేమిస్తున్నారు? హల్లెలూయా.
బైబిల్ చెప్తుంది, నన్ను ప్రేమిస్తే నిన్ను ఘనుడిగా చేస్తానని. 91వ కీర్తన 14లో. దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించేవారు చీకటి తెరలు వెళ్ళిపోయి బలముతో ఉదయించి సూర్యుని వలె ఉంటారని న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనంలో రాయబడి ఉంది. ఒకవేళ ఇంతవరకు ఏం చేసిన ఆశీర్వాదం కనబడట్లేదా, దీవెన కనబడట్లేదా, అంతా చీకటి, అగమ్య గోచరం, నా గమ్యం ముందుకు వెళ్ళట్లేదు, నేను ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అనేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే ఈరోజు ఇమ్మానుయేలు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నన్ను ప్రేమించిన వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో భారతదేశంలో బలంగా వాడబడినటువంటి ఒక కుటుంబం నాకు బాగా తెలుసు. వారు చెప్తారు, మా తాతగారు మా దేవుణ్ణి ప్రేమించాడు. ప్రేమించినప్పుడు అడిగాడంట, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా? నన్ను ప్రేమిస్తే నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తాను, నిన్నే గనపరుస్తాను, నిన్నే హెచ్చిస్తానని చెప్పేసి అడిగాడంట. ఓ నా కుమారుడా, నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే ఈయన ప్రేమించడం ప్రారంభించాడట. ఈయన ప్రేమించిన తర్వాత వారి బిడ్డలు ఆశీర్వదించాడు. వారి బిడ్డల తర్వాత బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదించాడు. వారు పిల్లల దేవుడు ఆశీర్వదిస్తూ వారిని ప్రేమించుకుంటూ వస్తున్నాడు. ఈరోజు టీజే రూబేన్ మినిస్ట్రీ గారు, దేవుని బిడ్డల వారు పూర్వీకులు దేవుణ్ణి ప్రేమిస్తే వారి పిల్లల దేవుడు ప్రేమిస్తున్నాడు, వారి పిల్లల దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇది ఎక్కడితో ఆగిపోదు కానీ శాఖలుగా దేవుడి మినిస్ట్రీని విస్తరింప చేయబోతున్నాడు. ఇప్పుడున్న బ్రాంచ్ సంఘాల కంటే అనేకమైన బ్రాంచ్ సంఘాలు దేవుడి యొక్క మినిస్ట్రీకి దేవుడు ఇవ్వబోతున్నాడు. మనం ప్రేమించేది జీవము గల దేవుణ్ణి, నరమాత్రులు కాదు, మోసం చేసేవారిని కాదు, నటించేవారిని కాదు మనం ప్రేమించేది, మోసం చేసేవారిని ప్రేమించేది కాదు మనం ప్రేమించేది. దేవుని బిడ్డలారా, సాక్షాత్తు సృష్టికర్తను మనం ప్రేమిస్తున్నాం. కానీ ఎవరు మనకి విరోధమైనా, ఎవరు మనల్ని విడిచినా ఆ దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఆయన కష్టకాలమందు కూడా నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ధైర్యాన్ని ఇస్తాడు. ఈ పాట పాడి దేవుని నామమును మహిమపరచుదాం. దేవుని బిడ్డలారా, మీరు చక్కని పాటలు పాడుతున్నారు, చాలా సంతోషం. యేసన్న గారి పాటలు చాలా చక్కగా పాడుతున్నారు. నేను ఎక్కువగా ఇష్టపడే పాటలు ఎవరు అంటే తందై బెర్కమెన్స్ గారి పాటలు. ఎంతమందికి తెలుసు ఆయన పేరు? తందై బెర్కమెన్స్. ఆయన మన ఆంధ్ర కాదు, తెలుగు ఆయన కాదు, తమిళ ఆయన. జబతోట జయగీతలను యూట్యూబ్లో కొడితే ఆయన పాటలన్నీ వస్తాయి. ప్రేమించదని అధికముగా, ఆ క్రీస్తులో జీవించు నాకు, అలాగే ఈ మధ్యలో ఎన్నో కొత్త పాటలు రిలీజ్ అయ్యాయి. అలాగే తెలుగులో రమారమి 300 పాటల వరకు ఆయన రచించాడు. తమిళంలో, హిందీలో, ఇంగ్లీష్లో అనేక వందల పాటలు రచించాడు. ఆయన పాటలు అంటే చాలా ఇష్టం. అందులో ఒక పాట పాడి దేవుని నన్ను మహిమపరచుదాం. ఎంతమందికి వచ్చి ఎవరు నన్ను చేయ విడుస్తున్న యేసు నా చేయ విడవుడు వచ్చా? ఒకవేళ రాకపోతే రెండోసారి పాడుతున్నా. మీ అంత మధురమైన స్వరం నాదైతే కాదు. నా వెనకాతలు పాడడానికి ప్రయత్నం చేయండి. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నామని వారు ఒకసారి చేయి చూపించండి. అందరూ బాగున్నారా? మీ పక్కన ఉన్న వారిని పలకరించండి, బాగున్నారని. నవ్వుతూ పలకరించండి. నవ్వమంటే విలన్లా నవ్వుతున్నారు, హీరోల్లాగా నవ్వాలి, దేవదూతల్లాగా ఉండాలి మీ మొఖాలు దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. రెండు చేతులతో దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు. ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు. చేయ విడువడు, చేయ విడువడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు. ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు. ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు. చప్పట్లు కొడదాం, చేతులెత్తి కళ్ళు మూసుకుంటూ. ఆమేన్.
లాలించును పాలించెను లాలించెను మరొకసారి. తల్లి ఆయనే తండ్రి ఆయనే తల్లి ఆయనే తండ్రి ఆయనే లాలించెను పాలించెను లాలించెను పాలించెను. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడు. అందరు కలిపి చెప్తామా? చప్పలు పెడదాం. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు చేయ విడువడు చేయ విడువడు చేయి విడువాడు యేసు చేయి విడువాడు చేయి విడువాడు యేసు చేయి విడువాడు. అవును దేవుని బిడ్డ, నీ బంధువులు నీ సొంత వారు నిన్ను ప్రేమించే వారి చెయ్యి విడిచిన ఆయన్ని చెయ్యి విడవడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే వేడుకొందునే కాపాడునే. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు చేయ విడువడు చేయ విడువడు చేయి విడువాడు యేసు చేయి విడువాడు. చప్పలు కొడతాం కళ్ళు మూసుకుంటూ. అవునయ్యా, నా చెయ్యి విడిచిపెట్టొద్దయ్యా, నాకు దూరంగా నిలబడొద్దు ప్రభా, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే లోకంలో బ్రతకలేనయ్యా. కడిగి వేశాడే రక్తము తోడా కడిగి వేశాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే రక్తము తోడా కడిగి వేశాడే రక్తము తోడా కడిగి వేశాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు చేయ విడువడు చేయ విడువడు చేయ విడువాడు యేసు చేయి విడువాడు.
కొట్టి పాడదాం. ఆమె అందరు కలిపి ఆయన ప్రేమను తలపోస్తూ కల్వరి సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ యేసయ్య నా రక్షణను దయచేయి. అభిషేకించే వాక్యముచే నడుపుచున్నాడే, వాక్యముచే నడుపుచున్నాడే. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే, వాక్యముచే నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు, ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు, చేయ విడువడు, చేయ విడువడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు. ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు, ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు. రెండు చేతుల పైకెత్తి చేయ విడు, చేయ విడువడు, చేయి విడు. అందరూ చెప్తామా? ఎవరు నన్ను చేయి విడచినా యేసు. స్త్రీ పురుషులందరూ కలిపి కళ్ళు మూసుకొని ఎవరు నన్ను చేయ విడచినా యేసు చేయ విడువడు, చేయ విడువడు, చేయ విడువడు, చేయి విడువాడు. యేసు చేయి. చప్పలు కొడతా మహాదేవుని గణపరచుదాం. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతమంది ధైర్యంగా ఉన్నారు? ధైర్యంగా ఉన్నారా? హల్లెలూయా. భయపడొద్దు. మీరు ఏది భయపడతారు అదే మీ మీదకి వస్తుందట. యోబే తన అనుభవంలో చెప్పాడు. 10 మంది పిల్లలు చనిపోయిన తర్వాత, ఇల్లు కోల్పోయిన తర్వాత, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, యోబు 3వ అధ్యాయము 25వ వచనం బైబిల్ ఉన్న వారందరూ ఒకసారి తెరిచి ఆ మాట చదువుదామా? ఎవరో ఒకరు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం గట్టిగా చదవండి ఎవరైనా. ఏది వచ్చునని, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును, నేను బహుగా భయపడుతును, అదియే నాకు సంభవించుచున్నది, అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది, నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది, శ్రమయే నాకు సంభవించుచున్నది. అమ్మా జాతి వినండి. ఎక్కడ ఉన్నారా? హల్లెలూయా. అటు ఇటు తిరుగుతున్నారు చంటి పిల్లలు, కొంతమంది బయట కూడా తిరుగుతున్నారు. చాలా విలువైన సమయం ఇది. మీ పాస్టర్ గారు చెప్పారు 11, 10:30 వరకు చెప్తారని. నేను ఒక 20 నిమిషాల్లో, మరొక 20 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తాను. జాగ్రత్త వినండి. ఎవరు మాట్లాడొద్దు, మీ తలంపులు అటు ఇటు పెట్టొద్దు. దేవుని సన్నిధి బైబిల్ చెప్తుంది, దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తులం. చెప్పండి, ఆశీర్వాదం కావాలా శాపం కావాలా? ఆశీర్వాదం కావాలంటే కూర్చునేటప్పుడు, వినేటప్పుడు, దేవుని మీద మనసు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేనికోసము భయపడొద్దు. బైబిల్ చెప్తుంది, ఏది దేనికోసమైతే భయపడతావు అదే మీ మీదకి వస్తుందంట. కరోనా వచ్చిందని చాలామంది విన్నారు, కరోనా బారిన పడ్డారు. కానీ లెక్కల ప్రకారంగా
కరోనా వచ్చి చనిపోయిన వారి కంటే కరోనా వచ్చేస్తుందేమని భయపడే చనిపోయిన వారు ఎక్కువ అట. చాలా మందికి పక్కవారికి జ్వరం వస్తే నాకు వస్తుందేమో, పక్కవారి ఇంట్లో కరెంట్ ఆరిపోతే మా ఇంట్లో ఉందా లేదా, లేకపోతే మన ఇంట్లో కరెంట్ ఆరిపోతే వాళ్ళ ఇంట్లో ఉందా, ఇవి చూసుకుంటుంటాం మనం. బయట వారిని ఎవరిని చూడొద్దు. బైబిల్ చెప్తుంది, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. పగటేల ఎరిగి బాణంకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడుచే రోగమునకైనను నువ్వు భయపడకూడదు. హల్లెలూయా. నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. ఇప్పుడు మీరు వినడానికి అసలు ప్రయత్నం చేయొద్దు. ఇమ్మానుయేలు దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయం లేదు, ఏ అపాయం కూడా నా దగ్గరికి రాదని నువ్వు చెప్పి నువ్వు ధైర్యంతో ముందుకెళ్తే ఈ దేవుడు సదాకాలము నీకు దేవుడై ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, నేను వాక్యంలోనికి వెళ్తున్నాను. ఈ దేవుడు నీకు తోడుగా ఉండి ఏం చేయబోతున్నాడో ఒక 5 విషయాలు త్వరగా నేను చెప్పి నేను ముగిస్తున్నాను. ఒకటి, ఈ సంవత్సరం మొదలుకొని రాబోతున్న కాలం అంతా కూడా తన ఆశీర్వాదాన్ని దేవుడు రెట్టింపు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ మాట స్వయంగా దేవుడే ఇస్సాకుతో చెప్తాడు. ఆదికాండం 26-24లో చదివితే, ఆ రాత్రి ఇస్సాకుకి దేవుడు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, అబ్రహాముకు తోడుగా ఉన్నట్లుగా నేను కూడా నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సహజంగా చూడండి, అబ్రహాముని 24 అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముని అన్ని విషయాలు ఆశీర్వదించాడంటే వారి బిడ్డలు కూడా అన్ని విషయాలు ఆశీర్వదించినట్టే కదా. కానీ మరలా రెండోసారి ప్రత్యక్షమై ఇస్సాకుతో ఏమని చెప్తున్నాడు, నీ తండ్రికి తోడైనట్లుగా నేను కూడా నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం అంటే 10% లేక 20%, 30% కాదు, సంపూర్ణమైన ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. 26:12లో చెప్తాడు, ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి అతడు ఆ సంవత్సరమున 100 అంతలు ప్రతిఫలము పొందును. అతడు అలాగూ అభివృద్ధి పొందుచు క్రమక్రమముగా అంతకంతకు ఆయన దీవించబడ్డాడని రాయబడి ఉంది. ఈ సంవత్సరం మొదలుకొని రాబోతున్న దినాలలో దేవుడు మన ఆశీర్వాదాన్ని దేవుడు రెట్టింపు చేయబోతున్నాడు. మన మీద ఉన్న శాపమును దేవుడు కొట్టివేసి ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు చేయబోతున్నాడు. 115వ కీర్తనలో చెప్తాడు, తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ, వారి పిల్లలు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, లేదా ఎలాగ సేవకులు అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇప్పుడు కొంచెమైనా రానున్న దినాల్లో ఇమ్మానుయేలు దేవుడు ఆ కొంచెమైన దేవుడు ఎక్కువ చేయబోతున్నాడు, తక్కువనే దేవుడు ఎక్కువ చేయబోతున్నాడు. మీకు తెలుసా, యాకోబుకి అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇస్సాకుకి ఆశీర్వాదం యాకోబు మీద ఉంది. యాక్చువల్గా అది యాసావుకి వెళ్ళవలసింది. ఇస్సాకుకి ఆశీర్వాదం ఎవరి మీదకి వచ్చింది? యాకోబు మీదకి వచ్చింది. యాకోబు ఆశీర్వాదాన్ని పొందుకొని ఏమైనా సంతోషంగా ఉన్నాడంటే ఇల్లు విడిచి పారిపోయాడు. అయినా దేవుడు యాకోబుకి తోడుగున్నాడు కాబట్టి తను ఎక్కడున్నా దేవుడు యాకోబుని దీవించాడు. మీకు తెలుసా దేవుని బిడ్డలారా, యాకోబుని దీవించిన తర్వాత తిరిగి తన ఇంటికి వచ్చిన తర్వాత, నాకు ఈ దీవెన కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం నాకు కావాలని కోరుకున్నాడు. 32వ అధ్యాయము 24, 26, 27 వచనాలు చదివితే, ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను ఇక్కడ నుండి పోనయ్యనని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు 2 గమనించాలి. దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. దీవెన అంటే అమ్మమ్మలు, తాతయ్యలు, ఇగో రూబేన్ గారు లాంటి దైవ సేవకులు వారు దీవిస్తారు, అది దీవెన. దీవెన అంటే మన 4 గోడల మధ్యనే ఉంటుంది. ఆశీర్వాదం అయితే పొంగి పొర్లిపోతుంది. ఆశీర్వాదం అయితే గోడల దాటి దేవుడు అవతలకి తీసుకెళ్ళడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా. నీవెంతవరకు దీవించబడ్డావు? 2000 దేవుని బిడ్డల 26 ఈ 29 యానివర్సరీ తర్వాత ఇప్పటికే దేవుడు నిన్ను అలాగే ఉంచాడు. అంటే నీ ద్వారా ఇంకొకరిని దీవించేటట్టుగా దేవుడు ఉంచాడు. దాన్ని దేవుడు రెట్టింపు చేయబోతున్నాడు. పొంగి పొరలే ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉండి నీకున్నది కొంచెమైనా, తల్లిదండ్రుల ఆశీర్వాదం కంటే, బంధుమిత్రుల ఆశీర్వాదం కంటే
దైవజనుల యొక్క ఆశీర్వాదం కంటే, దీవెన కంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం అనేక రెట్లు దేవుడు దయచేయబోతున్నాడు. యాకోబు ఒక్కడే ప్రయాణమై వెళ్ళిపోయాడు. మరలా అనేకమైన దాసీలతో, దాసులతో, భార్యలతో, పిల్లలతో, విస్తారమైన గొర్రెలు గొడ్డలతో ఆశీర్వాదంతో తిరిగి తన ఇంటికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకే వ్యక్తి ఈరోజు ప్రపంచ పటములో ఆయన పేరు ఇశ్రాయేలు అని రాయబడి ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ప్రపంచ దేశములన్నిటిలో ఇశ్రాయేల్ దేశం చాలా చిన్నది. తన చుట్టూ ఉన్న శత్రు రాజ్యాలు ఉన్నాయి. ఆ దేశాన్ని ఎంతమంది కొట్టాలని ప్రయత్నం చేస్తున్నా ఈ రోజు కూడా ఇశ్రాయేలు దేశాన్ని కొట్టలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? యాకోబుని ఆశీర్వదించిన దేవుడు ఆశీర్వాదం అలాగే ఉంది. ఒక్కసారి దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం అలా కొనసాగుతూనే ఉంది. ఈ 29వ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అది రెట్టింపు చేయబోతున్నాడు. అనేకులకి దీవెనకరంగా దేవుడు దాన్ని మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదాహరణగా చేపలు పట్టేవారికి ఉన్నారనుకో, వారు ఎలా మార్చబడుతున్నారు? మనుషులు పట్టేవారికి దేవుడు చేయబోతున్నాడు. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు సైకిల్ మీద వెళ్ళబోతున్నావా, రానున్న దినాల్లో దేవుడు నీకు బైక్ ఇవ్వబోతున్నాడు. ఇది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. అలాగని చెప్పేసి ఉన్న సైకిల్ పక్కన పెట్టేకు, ఇచ్చేదాకా వెయిట్ చేయి, ప్రార్థన చేయి. చాలామంది సైకిల్ చైన్ ఓడిపోతే దాన్ని బాగు చేసుకోవడానికి డబ్బులు ఉండవు. కానీ చాలామంది కోరికలు ఎలాగుంటాయంటే, నాకు కారు ఉంటే బాగున్ను, బండి ఉంటే బాగున్ను అనుకుంటారు. ఉన్నదాంతో తృప్తి చెందు, లేని వాటి కోసం అవసరమైనప్పుడు దేవుని తప్పనిసరిగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నీకున్నది ఇరుకైన దేవుడు విశాలతలోకి నడిపించబోతున్నాడు. ఇవే నా హృదయంలో ఉంచాడు, అవే దేవుడు మీతో పంచమని చెప్తున్నాడు. ఆ మాటలే నేను మీకు చెప్తున్నాను. నమ్మినట్లయితే రాబోతున్న దినాల్లో దేవుడి ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడుగా ఉండి నీకు ఒక కాపరిగా ఉండి నడిపించబోతున్నాడు. ఆదికాండం 28:15 వచనం చదివితే ఒకసారి చదవండి. ఆదికాండం 28:15 వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. చప్పలు కొడుతూ ఒకసారి దేవుని నామమును మహిమపరచుదాం. బిగ్గరగా చేతులెత్తి చప్పలు కొడదామా? హల్లెలూయా. దేవుడు ఇమ్మానుయేలుగా ఈ సంవత్సరం మీకు తోడుగా ఉండి నిన్ను కాపాడబోతున్నాడు. 121 కీర్తనల్లో దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై కునుకక ఆయన కుడి ఎడమల నీకు తోడుగా ఉండి, ఇది మొదలుకొని నీ రాకపోకల యందు నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. ఎంత మాత్రం ఏది మీకు హాని చేయదు. బైబిల్ చెప్తుంది, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడట. వేట కాదు, మనకు తెలియదు. మనం వెళ్తున్న మార్గంలో త్రాసుపాములు ఉంటాయి. మనం జీవిస్తున్న జీవితంలో అనేక మంది శత్రువులు ఉంటారు. వారు మనకు కనబడరు. శత్రువులు ఒకసారి మనల్ని మృంగాలని చూస్తారట. 124 కీర్తనలో చెప్తాడు, ఇదిగో యెహోవా మనకు తోడై ఉండని ఎడలా, మనుషులు మన మీద లేచినప్పుడు, వారి ఆగ్రహ బలం మన మీద లేచినప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడలా మనం ఏమైపోదాము? పక్షి వలలో చిక్కబడినట్లుగా, ఒకడు కాలు గుంటలో పడినట్లుగా మన కాలు గుంటలో పడును, మనం వలలో చిక్కబడదము. యెహోవా మనకు తోడై ఉండబట్టి పక్షి వలలో తప్పించుకున్నట్లుగా, గుంటలో పడిన కాలు తిరిగి బయటకు తీసినట్లుగా ఆ దేవుడు మనకు తోడై ఉండబట్టి ఈరోజు మనుషుల యొక్క ఆగ్రబలానికి మనం దొరకకుండా ఈరోజు మనం సజీవులంగా ఉన్నామంటే యాకోబుకు తోడుగా ఉండి కాపాడిన దేవుడు ఈరోజు మనకు కూడా తోడుగా ఉండి ఆయన మనల్ని కాపాడబోతున్నాడు. ఇది ఎవరనంటే దేవుని బిడ్డలు ఒక మనిషి కాదు, ఒక IAS కాదు, ఒక IPS కాదు, కానీ భూమి ఆకాశములు సృజించిన యెహోవానే ఆయన సహాయం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత వారి కావలి కాయ వారిని రక్షించునని 34 కీర్తన 7వ వచనంలో మనం చూస్తాం. ఈ దేవుడు ఇమ్మానుయేలుగా ఉండి ఈ సంవత్సరం దేవుడికి తోడయుండి నడిపించబోతున్నాడు. నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు వెళ్తున్న ప్రతి స్థలములో దేవుడు నీకు నీడగా ఉండబోతున్నాడు. నీకు రక్షణ కవచంగా దేవుడు ఉండబోతున్నాడు. నాకు తెలుసు, ఒక యవ్వనస్తుడు చిన్నతనంలోనే ఆయన కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. తెలీదు, అక్కడ కొన్ని కోరీలు ఉన్నాయి. అక్కడ రాయి కోరీలు అంటారు. మీ ఏరియాలో ఏమంటారు నాకు తెలియదు. మీ ఏరియాలో మీకు బాగా అర్థం అవ్వాలంటే ఈ నాపరాలు కోరీలు అంటారు కదా,
అలాంటి కోరికి వెళ్ళాడు. ఇప్పుడైతే కంపర్సన్తో బెజ్జాలు పెడుతుంటారు, అప్పుడు బెజ్జాలు పెట్టడానికి సుత్తుతో శానంతో బెజ్జాలు పెట్టేవారు. అలా బెజ్జాలు పెట్టి ఆ తర్వాత అందులో బాంబు బ్లాస్ట్ చేసి వారు దూరంగా వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో తెలియకుండా ఒక యవనస్తుడు కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అక్కడ బెజ్జాలు కొట్టి బాంబు బ్లాస్ట్ చేస్తారన్న సంగతి తెలియదు. అప్పటికే ఆ కోరి యజమానులు అందులో మందు వేసి అగ్గి ముట్టించి పెద్ద కేకలు పెట్టి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాల దాకా పేర్ల ఈ శబ్దం ఆయనకు తెలియదు. ఈయన వెళ్ళి అక్కడ కట్టెలు కొడుతున్నాడు ఒంగోని. సడన్గా ఒక భయంకరమైన శబ్దం వచ్చి పెద్ద పెద్ద 5 8 రాళ్ళు అమంత దూరాన తులడము ఆ యవనస్తుడు చూసి భీతి వెళ్ళిపోయాడు. ఆయన లేచి పారిపోదామన్న సమయంలోన ఒక 3-4 కేజీలు రాయ ఈ చెవిని గింగిరం అనుకుంటే అది దూసుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నాడు, 91వ కీర్తన నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. అదే రాయ వెనక మెదడుకు వస్తే నేను ఇక్కడ కుప్పకూలిపోదును కదని ఏడుస్తూ పెద్ద పెద్ద కేకలు పెడుతూ దేవుని గణపరచడం ప్రారంభించాడు. దేవుని బిడ్డ, నీకు తెలియదు, నువ్వు బండిలో వెళ్తున్నా, ఆటోలో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, నువ్వు క్షేమంగా వచ్చావంటే సాతానుడు వేసిన ఊరిలో నుండి దేవుడు నిన్ను తప్పించి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఈరోజు మార్గాలు చూడండి, రక్తశక్తం, వాహనాలు ముద్దయిపోతున్నాయి, కాలిపోతున్నాయి, వారు క్షేమముగా తిరిగి రాలేకపోతున్నారు. నువ్వు మినిస్ట్రీలోనికి వెళ్ళి, బంధువుల ఇంటికి వెళ్ళి, దేవుని బిడ్డలారా సేవ చేయడానికి వెళ్ళి నువ్వు తిరిగి క్షేమంగా వస్తున్నావంటే ఇమ్మానుయేలు దేవుడు కనుపాప వలె రేయింపగలు నిన్ను నీ బిడ్డలు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ రోజు వరకు నువ్వు సజీవురాలుగా సజీవుడుగుండి దేవుడిచ్చిన పనిని నువ్వు కొనసాగిస్తున్నావంటే ఈ దేవుని యొక్క కాపుదల ఎప్పుడు నీకు తోడుగా ఉండబోతుంది. దావీదుకి తోడుండేది. అందుకే దావీదు 23వ కీర్తనలో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, నడిపించుచున్నాడు అని చెప్తాడు. అంత మాత్రమే కాదు, నీ దుడ్డుగారియు దండమినే నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళిన ఏ అపాయమునకు నేను భయపడనని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గాఢాంధకారపు లోయలంటే, గాఢాంధకారం అంటే చీకటి. లోయ అనగా ఎత్తులోండి కిందకు చూస్తే ఏం కనబడదు, అందులో బస్సు పడినా ఏం పడినా తిరిగి ఎత్తడానికి కూడా అవ్వదు. అయితే ఇక్కడ మూల భాషలో చూస్తే గాఢాంధకారపు లోయ అనే మాటకి మరణపు లోయ అని ఉంది. మరణపు లోయ అనగా తన గొర్రెలని మేకలని కాసేటప్పుడు దావీదు అరణ్యములో కొండలు ఎక్కుతూ దిగుతునేటప్పుడు అనేకమైన అపాయాలు వచ్చేసాయి. కొన్నిసార్లు సింహమే తన గొర్రెలు తీసుకెళ్ళిపోయేది, కొన్నిసార్లు ఎలుగుబంటి వచ్చి తన గొర్రెలు తీసుకెళ్ళిపోయేది. అలాంటి సమయంలో కూడా దేవుడు యాకోబుకి దావీదుకి తోడై ఉండి ఒక కాపరిగా కాపాడుకుంటూ వచ్చాడు. మీకు తెలుసా, ఈ గాఢాంధకారపు లోయలోనికి అడుగు పెట్టినప్పుడు అక్కడ అనకొండలు ఉంటాయో తెలియదు, విషపూరితమైన సర్పాలు ఉంటాయో తెలియదు, అక్కడ విషపూరితమైన జర్రులు తేలులు ఉంటాయో తెలియదు. ఎందుకంటే చీకటి. ఇప్పుడైతే ట్యాచ్ లైట్లు, కరెంట్ అన్నీ వచ్చాయి. పూర్వకాలంలో ఏవీ లేవు. రాత్రి పగల కూడా కుటుంబానికి దూరంగా ఉండి, తల్లిదండ్రులు దూరంగా ఉండి, అరణ్యంలో దేవుడు అప్పచెప్పిన పని నమ్మకంగా గొర్రెలు కాసుకుంటూ వెళుతునేటప్పుడు అనేకమైన ఆపదలు వచ్చేసి దావీదుకు చుట్టుముట్టినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పాడు, గాఢాంధకారపు లోయలలో ఉన్న ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకంటే ఆయనే నా కాపరిగా ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు అని చెప్పేవాడు. ఈ మాట నువ్వు చెప్పగలవా? మనం చక్కగా ప్రార్థిస్తాము, పాటలు పాడుతుంటాం, పెద్ద పెద్ద దైవజనులు వచ్చిన ఆ మాటలు వింటూ ఉంటాం, ఆమె అని చెప్తుంటాం. ఆపద వచ్చినప్పుడు మాత్రం గజగజ వణికిపోతుంటాం. ఈ మాటలు, ఈ వాగ్దానాలను నువ్వు గుర్తు చేసుకోవాలి. ఎవరు నన్ను చేయవిడిసిన యేసు నా చెయ్య విడవుడు, మరణమైన రోగమైన నన్నేమి చేయవు, గాఢాంధకారపు లోయైన శత్రువైన నన్నేమి చేయదని నువ్వు నమ్మి విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళేటప్పుడు తప్పక నువ్వు దేవుని మహిమను చూడబోతున్నావు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే, దేవుడు నాకు కాపరుగా ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీ పక్షాన నుండి కార్యం చేయబోతున్నాడు. ఒక ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద దైవజనుల యొక్క విశ్వాసాన్ని తృణీకరించడానికి, మీకేం విశ్వాసం లేదు, నాకు చాలా గొప్ప విశ్వాసం ఉంది, నా విశ్వాసం కొండ కంటే పెద్దది అనేవాడంట. ఎవరు బాబు, ఇది ఎక్కడ విశ్వాసం అనుకునేవారు ఆ సేవకులు. ఒకరోజు సంఘంలో ఉన్న వారందరి విశ్వాసాన్ని కూడా తృణీకరించేవాడట. మీకేం విశ్వాసం ఉంది, నాకు పెద్ద విశ్వాసం ఉందని చెప్పేసి ఇలాగా అందరిని ఎక్కిరించేవాడు, అందరి విశ్వాసాన్ని కూడా తృణీకరించేవాడు. నా విశ్వాసంతో నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాకు తోడుగున్నాడు అని చెప్పి ప్రభావికాలు పలుకుతూ గొప్ప గొప్ప మాటలు చెప్పేవాడు. అయితే ఒకరోజు అనుకోకుండా ఈయన ఏం చేశాడంటే, ఎవరినైతే తృణీకరించేవాడో, ఎవరినైతే ఎక్కిరించేవాడో
కొంతమందిని తీసుకుని అడవిలోకి ఏకాంత ప్రార్థనకి వెళ్ళేవాడు. ప్రార్థన చేస్తూ చేస్తూ కొంచెం చల్లగా ఉన్నట్టుగా ఉంది, అలాగే చెట్ల మీద అటు ఇటు ఆడుదామని చెప్పేసి ఈ యవనస్తుడు ఏం చేశాడంటే, అందరికీ విశ్వాసం లేదు, నాకు విశ్వాసం ఉందని చెప్పేసి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పిన ఆ వ్యక్తి చెట్టు ఎక్కి ఆడుతూ ఉన్నాడట. సడన్ గా ఆ పై కొమ్మ ఎరిగి కింద కొమ్మ దొరికి ఏలాడుతున్నాడు. కింద చూస్తే మరణకరమైన లోయ. పడ్డాడంటే ఇంకేం కనిపించదు ఇంకా అక్కడి నుండి. అప్పుడేం అప్పుడు ఇలా అంటున్నారట మిగతా ఈయనతో వెళ్ళిన టీం, నీకు గొప్ప విశ్వాసం ఉంది కదా, మరి ఇప్పుడు నీ విశ్వాసాన్ని ఒకసారి హల్లెలూయా. నిరూపించుకుంటున్నారంట. ఈయన అంటున్నాడు, ప్రభా వీరందరి ముందు నేను విశ్వాస వీరుడిని ప్రకటించుకున్నాను, ఇప్పుడు చేతులు పీకుతున్నాయి, కొమ్మిరిగిపోతే భయం వేస్తుంది, కింద చూస్తే లోయ ఉంది, నన్ను కాపాడువా, వీరందరి ముందు నా విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి కదని ఏడవడం ప్రారంభించాడండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెంటనే చేయిలు విడిచిపెట్టి నీకు విశ్వాసం ఉంది కదా అన్నాడంట. ఇదేంటి ప్రభు ఈ మోసం, చేయి విడిచిపెడితే నేను కింద పడినా సావనని అంటున్నాడట. అలాగుండి అయ్యా మరి నీ విశ్వాసాన్ని ప్రదర్శించి చేయి విడిచిపెట్టంటే, లేదు లేదు దేవుడు నన్ను కాపాడుతాడు వచ్చంటే, మరలా రెండోసారి కూడా యవనొస్తాడా త్వరగా నీ చేయిలు విడిచిపెట్టు, నేను కాపాడుతున్నా కదా అంటున్నాడట పరిశుద్ధాత్మ దేవుడు. నమ్మలే. మూడోసారి కూడా ఆయన అలాగే మాట్లాడాడు దేవుడు, నమ్మలే. ఇప్పుడు చెప్పండి, ఈయన విశ్వాసం గొప్పదా, మిగతా వారి విశ్వాసం గొప్పదా? మిగతా వారిని విశ్వాసమే గొప్పది. దేవుడు కాపాడుతాడు విడిచిపెట్టాయని అంటున్నారు వీళ్ళు, కానీ విడిచిపెట్టట్లేదు. ఒకవైపు పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్తున్నాడు, చేయి విడిచిపెట్టు నేను కాపాడుతానండి. ఆయన విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. కొన్నిసార్లు మనం కూడా పెద్ద పెద్ద దైవజనుల మాటలు వింటుంటాం, ఓ చక్కగా ఆలకిస్తుంటాం, ఆపద వచ్చినప్పుడు మాత్రం ఆ విశ్వాస వాక్కులు మనం పలకం, నమ్మము, భయపడిపోతుంటాం, భీతి వెళ్ళిపోతుంటాం. దేవుడు నాకు తోడన్నాడని నమ్మకం కొంచెం కూడా ఉండదు. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. బైబిల్ చెప్తుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుతాడని నమ్మగలిగితే తప్పనిసరిగా దేవుడు సహాయం చేయబోతున్నాడు. 3 సార్లు మాట్లాడిన నమ్మల, ఈ లోపు ప్రక్కమని కొమ్మ ఇరిగిపోయింది, కింద పడ్డాడు. అదృష్టం ఏంటో తెలుసా, ఒక 6 రోజుల క్రితము ఆ ప్రాంతానికి కొంతమంది సినీ డైరెక్టర్లు వచ్చి షూటింగ్ చేసి ఆ చెట్టు కింద వలకట్టి వెళ్ళిపోయారు. పడుతూ పడుతూ ఎక్కడికి వచ్చి పడ్డాడు, ఆ వల మీదకి వచ్చి పడ్డాడు. అదే ముందే దేవుడు చెప్పిన మాట వింటే, ముందే ఆ టీం వారందరూ చెప్పినట్టుగా చేతులు విడిచిపెట్టాయా నీ విశ్వాసం గొప్పది కదా అనేటప్పుడు విడిచిపెడితే నిజంగా దేవునికి ఘనత వచ్చును, తన విశ్వాసం కూడా రెట్టింపు అవును. కానీ వినలా. ఎప్పుడైతే కొమ్మ ఎరిగిందో అదృష్టవాస్తు కాస్త వలలో పడ్డాడు కాబట్టి బయటికి వచ్చి బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ముందుకెళ్ళవు, ఇది నిజమా, అవుతుందా అవదు, చేస్తాడో చేయడు. ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థన మీద మనకి నమ్మకం ఉండదు. దేవుని బిడ్డలారా, మనమైతే కొన్నిసార్లు అలాగా అనుమానం పడుతుంటాం. ఈ దేవుడు సజీవుడు. బైబిల్ చెప్తుంది, మొదటివాడు నేనే, కడపటివాడు నేనే, మృతుడినైతను కానీ నేను తిరిగి సజీవుడిగా ఉన్నాను. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడి రాత్రి మనతో సజీవుడిగా ఉన్నాడని? మన చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయన మన స్థితి అంతా కూడా నీకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు నమ్ము. ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, ఇమ్మానుయేలుగా ఉంటానని చెప్పాడు. ఆయన ఆశీర్వదిస్తానన్నాడు, ఆయన కాపాడుతానని చెప్తున్నాడు. నేను నమ్ముతున్నానని నువ్వు నమ్మి ముందుకు వెళ్ళినట్లయితే కాపరిగా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. మూడవదిగా, ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నువ్వు చేసేదల్లా సఫలం చేసేటట్టుగా, నువ్వు చేసేదల్లా వద్దిల్లేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. 39 ఆదికాండం మనం 2-3 వచనాలు చదివితే, యోసేపును బట్టి పోతీఫరు ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. చదువుదాం ఒకసారి ఆ మాట. యెహోవా యోసేపునకు యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమాని చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా వెనకతలను వారు ఒకసారి 2 చేతులైతే దేవుని స్తుతిద్దామా. దేవునికి మహిమ కలుగును గాక. 1 ఆశీర్వదిస్తున్నాడు, 2 మనల్ని కాపాడుతున్నాడు, 3వదిగా మనం చేసేదల్లా దేవుడు సఫలము లేక వర్ధిల్లేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. యోసేపు అందరికంటే చిన్నవాడండి. చెప్పండి, అందరికంటే చిన్నవాడా పెద్దవాడా?
మరి అన్నదమ్ముల కంటే తల్లిదండ్రుల కంటే వర్ధిల్లడానికి కారణం ఏంటంటే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది చిన్నవారు ఉన్నారో నాకు తెలియదు. ఇక్కడ ఎంతమంది సమాజం చేత మీరు తృణీకరింపబడి ఉన్నారో నాకు తెలియదు. యోసేపు అయితే తల్లిదండ్రులతోని అన్నదమ్ములతోని కూడా తృణీకరించబడ్డాడు. నీ కళ నెరవేరదలేరా? మేము నీకు సాష్టాంగపడ్డం ఏంటి? అన్నదమ్ములు 11 మంది నీకు నమస్కరించడం ఏంటి, సాష్టాంగపడ్డం ఏంటి అని తృణీకరించారు. అన్నదమ్ములు తృణీకరించారు, తల్లిదండ్రులు తృణీకరించారు. కానీ యోసేపుని దేవుడు మాత్రం తృణీకరించలేదు. ఈరోజు చుట్టూ ఉన్న మనుషుల దృష్టిలో నీవు కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ ఎలాగున్నే అనవసరం. దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని బిడ్డలారు, యోసేపు అందరికీ వెలివేయబడిన వాడుగా, అమ్మబడిన వాడుగా కనబడుతున్నాడు. కానీ దేవుడు యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు దేవుని దృష్టిలో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావు. ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. దేవుడు నాకు తోడై ఉన్నాడు అంతే. నేనేమైపోతున్నానో అది దేవునికి తెలుసని నువ్వు నమ్మి ముందుకెళ్ళినట్లయితే తప్పక దేవుడు నిన్ను అంచంచెలుగా క్రమక్రమముగా యోసేపుని ఫలించే కొమ్మగా ఉండినట్లుగా దేవుడు నిన్ను ఫలించే ఒక కొమ్మగా, ఒక కుటుంబముగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నాకు ఒక సహోదరి తెలుసండి. యవ్వన కాలంలోనే 2 బిడ్డల తర్వాత చిన్నతనంలోనే వివాహం చేశారు. 2 పిల్లల తర్వాత పూర్తిగా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కుటుంబంలో ఒక వ్యక్తి, నేను ఆసరగా ఉంటాను, పిల్లలు పెంచుతాను, నీకు తోడుగా ఉంటాను, పోతే పోను, పనికి మళ్ళాడు అని చెప్పేసి ఈయన పక్కకు చేరాడు. నమ్మింది, ఈయన కూడా మధ్యలో మోసం చేసి వెళ్ళిపోయాడు. ఏడుపు, గోల. దేవుని బిడ్డలారు ఎవరు గౌరవించలేదు. తల్లిదండ్రులు కూడా చూసిన ప్రతిసారి ఇది పుట్టిన తర్వాతే మా కుటుంబానికి శాపం వచ్చింది అంటున్నారు. తన వల్ల ఏ నష్టము కలగలేదు. దేవుని బిడ్డలారా, ఏ యొక్క కష్టము కలగలేదు. కష్టం అనుభవిస్తున్నది ఆవిడి, నష్టం అనుభవిస్తున్నది ఆవిడి, ఏడుస్తున్నది ఆవిడి. చంటి పిల్లలు ఒడిలో పెట్టుకొని భద్రంగా కాపాడుకుంటే ఎవరితో మాట అనిపించుకోకుండా పెంచుతున్నది ఆవిడైతే ఈవిడ వల్లే మాకు చెడ్డ పేరని ఆడిపోయడము, తిట్టడము, అవమానపరచడం చేస్తున్నారు. ఒకరోజు యేసు ప్రభు కోసం విన్నది. ఆయన ఇమ్మానుయేలు, పిలిస్తే పలుకుతాడు, ఆయనతో నడిస్తే ఆయన కూడా నీతో నడుస్తాడు. ఆయన సువార్త మాటలు విని పత్రిక చదివి ఒకరోజు ఎవరికి తెలియకుండా ఆ చంటి పిల్లల శమకునేసుకుంటూ దేవుని సన్నిధికి రావడం ప్రారంభించింది. ఆ మాటలు విన్నది తన హృదయంలో భద్రపరుచుకుంది. ఒక్క ఆదివారం అయితే ఎవరు అనరు. మా ప్రాంతంలో యేసుప్రభు నమ్మిన వారంటే పిచ్చివారిని చూసినట్టుగా చూస్తారు, అంటరాని వారుగా చూస్తారు, వెలివేస్తుంటారు. ఒక్కొక్కసారి శుభకార్యాలకు కూడా చెప్పరు. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి 2 సార్లు చర్చకి వెళ్ళింది. ఈ విషయం తెలిసిపోయింది. పెద్ద కులంలో పుట్టాం, నీకేంటో పాడుబుద్ధి, ఏదో వ్యభిచారానికి వెళ్ళినట్టుగా, సినిమాలకు వెళ్ళినట్టుగా, త్రాగడానికి వెళ్ళినట్టుగా, షికార్లకు వెళ్ళినట్టుగా ఆ పసిబిడ్డలు తీసుకుని తన వేదన, తన హృదయ దుఃఖాన్ని అంతా వంపి సమాధానం పొందడానికి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటే హేళన చేయడం, వెక్కిరించడం చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా నేను యేసునే నమ్ముతున్నాను, యేసునే వెంబడిస్తాను, యేసు కోసమే నేను బ్రతుకుతాను, నేను వెనుదిరగును అని చెప్పేసి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడి నుండి బాధ ఏంటో తెలుసా? భర్త విడిచిపెట్టాడనే బాధ కంటే, నమ్మిన వ్యక్తి కూడా మోసం చేశాడనే బాధ కంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వచ్చిన వ్యతిరేకత ఇంకా ఎక్కువ బాధనే గాయం చేస్తుంది, ఇంకా ఎక్కువ బాధ పెడుతుంది ఆమెని. అయినప్పుడు కూడా వెనుదిరగక దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించింది. క్రమక్రమంగా పిల్లలు చదివించడం, ఒక కుమార్తెకి వివాహం చేసి ఒక ఎమ్మెల్యే ఎంపీ కొడుక్కి వివాహం జరిగినట్లుగా కుమార్తెకి ఘనంగా వివాహం జరిగింది. అద్భుతం ఏంటో తెలుసా? వివాహమైన సంవత్సరం తర్వాతే అల్లుడు కూతురు 2 సేవలు ఉండి బలమైన సేవ చేస్తున్నారు. చప్పలు కొడుతూ దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో అద్భుతం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఇదిగో నీ కొడుకు త్రాగుబోతు అవుతాడు, నీ భర్త నిన్ను ఎలాగైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో నీ కొడుకు కూడా అదే రీతిగా ఒక రోజు వాడు పెద్దోడైన తర్వాత వెళ్ళిపోతాడన్నారు. వీడు మంచోడు కాదు, వాడు సూప్ మంచిది కాదు, వాడు ప్రవర్తన మంచిది కాదని కొడుకుని, తల్లిని, ఇద్దరినీ గాయం చేశారు. నెమ్మదిగా 10th పాస్ అయ్యాడు. ఇంటర్ అద్భుతమైన మార్కులు వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఐటీఐ MLT చేశాడు. ఇది కాదు, ఇది వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఐటీఐ మరలా సివిల్ చేయడం ప్రారంభించాడు. ఈరోజు ఒక ఉన్నతమైన కంపెనీలో ఒక మంచి జాబ్ చేస్తూ
తన తల్లిని పోషిస్తూ ఒక మంచి ఇల్లును కడుతూ ఆ ఊర్లో అందరి ముందు సజీవమైన సాక్షులుగా ఉన్నారు. చప్పలు కొడుతూ దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యవ్వన కాలంలోనే సంటి బిడ్డలను విడిచిపెట్టి తన భర్త దూరం అయిపోయినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు ఆమెను ఆశీర్వదించిన దేవుడు, ఆమె వర్ధిల్లడానికి సహాయం చేసిన దేవుడు, ఈ దేవుడు కూడా ఈరోజు మీతో ఉన్నాడు. ఈ దేవుడు ఎప్పుడు మీతో రాబోతున్నాడు. నువ్వు ఒకటే, ప్రభా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీవు తప్పే లోకములో నాకు వేరొక ఆశ్రయము లేదు. నేను చెప్తున్నాను, మనుషులు నమ్మొచ్చు, వారితో స్నేహంగా ఉండొచ్చు, కానీ కడవరకు వారు ఎప్పుడు నీ కన్నీరు తుడవలేరు, ఎప్పుడు నీకు తోడుగా ఉండలేరు, ఎప్పుడు నిన్ను వారు పైకి తీసుకురాలేరు. కొంతవరకు ఆ తర్వాత వారు చేయి విడిచిపెడతారు. మనుషులు నేను తప్పు పట్టట్లేదు, కానీ కడవరకు నిన్ను కాపాడేది, కడవరకు నిన్ను నడిపించేది, కడవరకు నిన్ను ఆశీర్వదించేది ఇమ్మానుయేలు దేవుడు మాత్రమే. ఆయన ఆశ్రయించు, ఆయన నమ్ము, ఆయన వెంబడించు. ఈ దేవుడు నీకు తోడుగా ఉండి నీ ప్రతి విషయంలో దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 4వదిగా ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉండి నీ పేరుని దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు. నీ పేరు, కొంతమంది నీ పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడరు, మీకు తెలుసా? మీ పేరు పలకడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. దావీదు జీవితంలో అదే జరిగింది. అందరినీ తీసుకొచ్చాడు అభిషేకించడానికి వారి నాన్నగారు యెష్షై, కానీ దావీదును మాత్రం తీసుకురాలేదు. దావీదు పేరు కూడా చెప్పలేదు. అయ్యా, ఇంతమందిని తీసుకొచ్చే వీళ్ళు ఎవరు కూడా దేవునికి ఇష్టం లేదంట, ఇంకా ఎవరైనా నీకున్నారని అంటే ఏమంటున్నాడు? కడసారి వాడు అంటున్నాడు, కానీ దావీదైన ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పట్లా. కొన్నిసార్లు మన బంధువులు మన పేరు కూడా చెప్పరు, మన పేరు కూడా ఎత్తరు. కానీ మీకు తెలుసా, నీ పేరు ఎత్తడానికి, నీ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని ప్రజల ముందే నీ పేరుని దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది మన చర్చి పేరు చెప్తే నచ్చరు, కొంతమంది మన పాస్టర్ గారి పేరు చెప్తే నచ్చరు, కొంతమంది పలానా మందిరంకి వెళ్తామంటే వారు నచ్చరు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ పేరైనా, నీ సేవైనా, నీ చర్చి పేరైనా చుట్టుపక్కల ఉన్న వారికి ఎత్తడము వారికి ఇష్టం లేకపోయినా దేవుడు వారి ముందే నీ పేరు, నీ కుటుంబం పేరు బయటికి తీసుకురాబోతున్నాడు. అందరి ముందు దేవుడు హెచ్చించబోతున్నాడు. కానీ నువ్వెక్కడికి వెళ్ళా నువ్వు చేసేదల్లా ఒకటే, దేవా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు ప్రభా అని నువ్వు పలికి వెళ్ళిపో. పేరు ఎత్తన వారు కూడా నీ పేరు ఎత్తి పొగిడే రోజులు దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సంఘటన యెహోషువ జీవితంలో జరిగింది. ఒకసారి ఆ మాట చదువుదామా? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుదాం త్వరగా, నేను ముగిస్తున్నాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. యెహోవా యెహోషువకు తోడయుండెన గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పేరు ఎక్కడికి వెళ్ళిపోయిందంట? దేశమంతా కూడా వ్యాప్తి అయిపోయింది. సహజంగా మీ ఏరియాలో ఏమంటారో మాకు తెలియదు, కానీ మా ఏరియాలో ఎవరైనా పాస్టర్ కానీ వేరొక క్రైస్తవులు కానీ మా ఏరియాలో పల్లెటూరు వస్తుంటే సేవకుని కానీ లేక క్రైస్తవులు కానీ కలడానికి క్రైస్తవ సహోదరులు ఎవరైనా వస్తే వారు మొట్టమొదటి అడిగేది ఏంటో తెలుసా? ఈ ప్రాంతంలో ఎవరైనా దేవుడిని నమ్ముకునేవారు ఉన్నారని అడుగుతారు. మరి ఇక్కడ ఏమని అడుగుతారో నాకు తెలియదు. మా శ్రీకాకుళం విజయనగరం ఆ ప్రాంతంలో ఒక క్రైస్తవ సహోదరుడు ఇంకొక క్రైస్తవ సహోదరుని కలవాలని వస్తే వారి పేరు తెలియకపోతే మొట్టమొదటిగా వారు అడిగేది ఏంటంటే, ప్రభుని నమ్మేవారు, దేవుణ్ణి నమ్మేవారు ఎవరైనా ఉన్నారంటే వారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఈ ఊరంతా దేవుణ్ణి నమ్ముకున్నారని చెప్పరు. అల్లా శివరున్నారండి సరాబుల కుటుంబం, ఇల్లు శివరున్నారండి కాపుల కుటుంబం అని చెప్తుంటారు. ఎప్పుడైనా ఈ మాటలు మీరు విన్నారో లేదో నాకు తెలియదు. నిజంగా ఇప్పుడు చెప్పండి, ఈ అడ్రస్ చెప్పేవారు దేవుడిని నమ్మారా నమ్మలేదా? నమ్మలేదు. నిజమైన దేవుడిని నమ్మేది ఎవరు చెప్పండి? క్రైస్తవులు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఏ ఊరికి వెళ్ళినా ఎక్కువగా వినిపించేది ఏంటంటే, దేవుడు ఒక్కొక్కసారి ఆ యొక్క వంశాన్ని బట్టి లేక జాతిని బట్టి దేవుడు వారి పేరుని బయటకు తీసుకొస్తాడు. అబ్రహాముకి ఇంటి పేరు లేదు, మనమే ఆయన ఇంటి పేరు, మన పేరే ఆయన ఇంటి పేరు. దేవునికి మహిమ కలుగునుగాక. మోసేతో అంటాడు,
ప్రభువా నువ్వు వెళ్ళమంటున్నావు, నిన్ను పంపేవాడు ఎవడని అడిగితే నేనేం చెప్పాలని అంటే అప్పుడు మోసేతో ఏమంటాడు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునని చెప్పి అంటాడు. ఇప్పుడు 15వ వచనంలో ఏమంటాడు 3వ అధ్యాయంలో, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును, వారికి తోడుగున్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను, వెలుపు అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, దేవుడికి ఇంటి పేరు లేదు, మనమే ఆయన ఇంటి పేరు. మేము మా చిన్నతనంలో, నాకు ఊహ వచ్చి ఒక 8-9 సంవత్సరాలు అవుతుంది, భయంకరమైనటువంటి శాపముతో, రోగాలతో, పేదరికంతో పీడించబడ్డాం. ఆ తర్వాత మేము యేసుప్రభు గురించి విన్నాం. యేసుప్రభుని ఎలాగ మేము అంగీకరించామంటే, మొట్టమొదటిసారిగా రూబేన్ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారనుకో, అది గుమ్మం అనుకో, అక్కడే ఉండి ప్రార్థన చేయమని చెప్పారు మా పూర్వీకులు, అంటే మా తాత, నాన్న, మా అమ్మాయిలు. ఎందుకంటే వారి ఇంటికి వస్తే అంటరాని వారని ఊర్లే 2 తాతగారులు. ఈ రోజు కూడా మా గ్రామ సర్పంచ్ మా మామయ్య గారు, అంటే మా అమ్మ కన్నవారే పరిపాలన చేస్తున్నారు ఇప్పటికీ, గత 15 సంవత్సరాలండి. ఒకవేళ సేవకుడు ఎవరైనా మా ఇంట్లోకి వస్తే, ఇదిగో పలానా దేవుడిని నమ్ముకున్నారని వెలివేస్తారని చెప్పేసి పాస్టర్ గారిని బయట ఉంచి ప్రార్థన చేయించాం. ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయారు పాస్టర్ గారు, పాస్టమ్మ గారు. రెండోసారి వచ్చారు, కాస్త ఏం చేసామంటే వాకుట్లో ఉన్న వ్యక్తిని గడపలోనికి తీసుకొచ్చాం. ఆ తర్వాత వెళ్ళిపోయారు, ప్రార్థన చేస్తారు, కొంచెం ఉపశమనం కలిగింది, శాంతి సమాధానం మాకు దొరికింది. ఓహో, ఈ దేవుళ్ళు ఏదో ప్రత్యేకత ఉంది అనుకున్నాం. ఆ వాకిల్లో నుండి, గడపలో నుండి ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చామంటే ఇంట్లోనే తీసుకొచ్చాం. ఇంటిలో పాస్టర్ గారు, పాస్టమ్మ గారు ప్రార్థన చేసి, పాటలు పాడి, ఆరాధన చేసి, వారు మేము పెట్టే కొంచెం భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా మా సంతోషం అధికమైపోయింది. ఇప్పుడు 3 సార్లు అలాగెళ్తే 4వసారి ఏం చేసామంటే డైరెక్ట్ మేము దేవుని మందిరంకి వెళ్ళిపోయాం. దేవుని మందిరంకి వెళ్ళి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇలా చూస్తున్నారంటే, ఎంత చిన్న కళ్ళు కూడా ఎంత అసలు అయిపోయాయి, పెద్ద కళ్ళు అయిపోయాయి. దేవుని మందిరంకి వెళ్ళి వచ్చిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈసారి మేము ఏం చేసామంటే 4వసారి పూర్తిగా గడపలోన కాదు, వాకిట్లోన కాదు, ఇంట్లోన కాదు, దేవుడు మా హృదయంలోనికి రావాలని కుటుంబం మొత్తం కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాం. దేవుణ్ణి ఆశ్రయించాం. ఎక్కిరించిన వారందరూ ఇప్పుడు ఏమంటారు తెలుసా, మా ఊర్లో మా ఇంటి పేరు లావేటి. ఒరే, లావేటోళ్ళ దేవుడు మామూలు దేవుడు కాదంటారు. అంటే ఇప్పుడు మన పేరు ఎక్కడికి వెళ్ళని చెప్పండి, ఆ గ్రామం అంతా కూడా పాకిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మండలంలో ఎక్కడైనా మంచి మందిరం కట్టారంటే లావేటోళ్ళు ఉన్నారు కదా, ఆ ఊర్లోనే యేసుప్రభుకి మంచి మందిరం కట్టారని చెప్తుంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడుంటే, నీ పేరు ఎత్తని వారు, నువ్వంటే అసహ్యపడిన వారు అందరూ కూడా ఒకరోజు నీ పేరు ఎత్తి పొగిడే రోజులు దేవుడు తీసుకురాబోతున్నాడు. నేను అనుకుంటే ఇంతవరకు మనం ఒక షోకేసులో ఉన్నట్టుగా ఉన్నాం. ఇక్కడి నుండి దేవుడు మనల్ని బహిరంగంగా దేవుడు తీసుకురాబోతున్నాడు. మన చర్చి పేరు, మన మినిస్ట్రీని పేరు అనేకులు నోటు ద్వారా పలికే రోజులు దేవుడు తీసుకురాబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుడు మండలంలోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతంలో అన్నిట్లో కూడా దేవుడు మన యొక్క కీర్తిని దేవుడు రెట్టింపు చేయబోతున్నాడు. ఆఖరిగా నేను చెప్పిన ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. 5వదిగా, దేవుడు మనకు తోడుగా ఉంటే అన్ని విషయాల్లో దేవుడు మనకు జయం ఇవ్వబోతున్నాడు, దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి మీరు ప్రార్థన కోడికి వచ్చిన మీరు ఎక్కడైనా అపజయం కలిగి ఉన్నారా, ఓడిపోయారా, సతకల పడిపోయారా, ఇంక నా వల్ల కాదు, నేను ముందుకు వెళ్ళలేను అనుకున్నారా, మరలా మీరు ప్రయత్నం చేయండి, ప్రారంభించండి, ప్రార్థన చేయండి. ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే అపజయం పాలయ్యావో, దేవుడు నిన్ను ఆ స్థలములో నిలబెట్టి నీ తల పైకెత్తువాడుగా ఉన్నాడు. నిన్ను పైవాడుగా, పైదానిగా దేవుడు వంచబోతూ ఉన్నాడు. ఒకరోజు దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గిద్యోను. ఏం పేరు చెప్పండి? గిద్యోను. ఆయన శత్రువులకు భయపడి తన చేను కూడా ఇంటికి తెచ్చుకోలేక భయపడుతున్నాడు. ఒక గానుగు చోట ఎవల చేలంతా దొల్లగొడుతున్నాడు. ఆ సమయంలో దేవదూత ప్రత్యక్షమై 6:12 వచనంలో ఏమంటాడంటే, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అంటాడు. అప్పుడు గిద్యోను ఏమంటాడు తెలుసా, యెహోవా మాకు తోడై ఉంటే మేమెందుకు భయపడాలి, ఇదిగో వారు వీరు ఎందుకు మా యొక్క ఆస్తిని, మా స్వాస్యాన్ని దొంగలించాలి, యెహోవా మాకు తోడు లేడు అని అంటాడు. కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకుంటాడు. అప్పుడు కొన్ని సూచనలు ఇస్తాడు. కొన్ని సూచనలు ఇచ్చిన తర్వాత ఆ సూచనలన్నీ పరీక్షలో పాస్ అవుతాడు. ఇప్పుడు 12:16 వచనం చదువుదాం. దేవుడు ఏమని మాట్లాడతాడు? న్యాయాధిపతులు 12:16 వచనం చదువుదాం. న్యాయాధిపతులు 12:16 తీశారా?
12:16 న్యాయాధిపతులు 6:16. నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఫిలిష్తీయులు, మిద్యానీయులు అనేక మంది ఇక గిద్యోనికి శత్రువులుగా ఉన్నారు. ఇక్కడ దేవదూత ఏమని మాట్లాడుతుందంటే, యెహోవా నీకు తోడై ఉన్నాడు, ఒక మనుషుని హతం చేయనట్లుగా నీ మిద్యానీయుల్ని హతము చేయదు, అనగా నీకు ప్రతి విషయములోని నీకు విజయాన్ని, జయాన్ని నేను సమకూర్చబోతున్నానని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఆఖరిగా నేను ముగిస్తున్నాను. నేను చెప్పి, ఏ విషయంలోనైనా నువ్వు అపజయమయ్యావా, వెనకబడ్డావా, మరలా యొక్క ప్రార్థనలు అయిన తర్వాత నువ్వు ప్రార్థించి ప్రయత్నించి ప్రారంభించు. ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే దేవుడు 10 అడుగులు నీతో నడిచి రాబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఒక్క పని ప్రారంభించు, ప్రార్థించి దేవుడు మిగతా పనులన్నీ కూడా దేవుడు ప్రారంభించడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. మీకు తెలుసా, మనం ప్రారంభించిన ప్రతి పనికి వ్యతిరేకత కనిపిస్తుంటది. మనం ప్రారంభించిన ప్రతి పనికి కూడా మనకి వ్యతిరేకత కనిపిస్తుంటది. వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు ప్రార్థించు, దేవుని తోడుగా తీసుకెళ్ళు. దేవుడు అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్య మేము 50 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాం. ప్రార్థించిన 10 రోజులు బాగానే ఉంది. ఇంకా అక్కడి నుండి సైతానుడు శోధించాడు. సంఘ పెద్దల్లో ప్రవేశించాడు, కుటుంబంలో ప్రవేశించాడు. ప్రార్థనకు రానని ఒకరు, ఇగో ఆమె ప్రార్థనకు వస్తే నేను ప్రార్థనకు రానని ఒకరు. వీరందరూ మంచివారే, సంఘంలో ఉన్న వారందరూ కూడా మంచివారు. మీకు తెలుసా, దేవుని బిడ్డలారా, సేవకుడికి సేవకురాలికి చాలా ఒత్తిడి ఉంటుంది సేవ అంటే. అలాంటి వారి కోసం మీరు ప్రార్థన చేయాలి. ఎన్నో అపజయాలు వారి చుట్టూ ఆవరించి ఉంటాయి. వెనక ముందు అనేకమైన ఆటిపోట్లు ఉంటాయి. అవన్నీ నిలబడి సేవ చేస్తూ ఉంటారు. వారి కన్నీరు కూడా బయటకు కనబడనివ్వరు. ఎన్నోసార్లు వారు బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు. కొన్నిసార్లు పిల్లలకు కూడా చెప్పలేని విషయాలు ఉంటాయి. అలాంటి సమయంలో నువ్వు విశ్వసించేది ఏంటంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా, వెనకాతలు ఎటువంటి దేవుని బిడ్డలారా, కత్తిపోటువంటి సూదిపోటువంటి మాట్లాడుతున్నా, నా దేవుడు నా ముందు ఉన్నాడు, ఈ కార్యాన్ని ప్రారంభించాడు, నడిపిస్తాడనే విశ్వాసంతో నువ్వు ముందుకు వెళితే తప్పనిసరిగా దేవుడు ప్రతి విషయంలో దేవుడికి జయం అనుగ్రహించబోతున్నాడు. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో మనము ఎన్ని సంవత్సరాలు పూరు గుడిసెలో ఉన్న అలాగే ఉండు అంటారు. కాస్త పూరు గుడిసి విరగ్గొట్టి ఒక మంచి ఇల్లు కట్టడానికి పునాది వేయి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ విచిత్రంగా మారిపోతుంటారు, అందరూ శత్రువులు అయిపోతుంటారు. కానీ అదే గుడిసెలో నువ్వు ఎన్నాళ్ళున్నా అలాగే ఉండు అంటారు, కనీసం సహాయం చేయరు. అయితే నేను ఈరోజు చెప్తున్నాను ఏంటంటే, నువ్వు పని ప్రారంభించావా, ఎవరు ఎన్నో అనుకున్నా, ఆడి వల్ల కాదు, ఆమె వల్ల కాదు, ఏమీ చేయలేదు అని, డబ్బులు లేవులే, అంత క్యాష్ వారి దగ్గర లేదులని అంటుంటారు. నువ్వు పని ప్రారంభించు, దేవుడు నాకు తోడుగున్నాడని చెప్పి ముందుకు వెళ్ళు. నువ్వు ప్రారంభించిన పని దేవుడు తప్పనిసరిగా విజయంగా ముగించడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. 50 రోజులు 20 రోజులు అయిపోయింది, ఇంకా 30 రోజులు ఉంది. 30 రోజుల్లో వచ్చి ఒక ఆమె అంటది, పాస్టర్ గారండి, మా ఇద్దరం గట్టిగా గొడవాడుకున్నాం, ఆమె వచ్చిన చర్చికి మాత్రం మేము రాము, మా ఊర్లో నాకు ఒక చర్చి కట్టి అని చెప్పేసి ఉంది. అలాగే ఎంతమంది మానేస్తారు? ఎన్ని చర్చిలు పాస్టర్ గారు కడతారు? కట్టగలరు? అలాగా కట్టలేరమ్మా. నువ్వు నచ్చితే రాలేత మా చర్చి కట్టే స్తోమత మా దగ్గర లేదు. ఇంతకీ వారు గొడవలు ఆడుకునేది ఏంటంటే పార్టీ గొడవలు. ఏ గొడవలు చెప్పండి? పార్టీ గొడవలు, భార్య భర్తల గొడవలు, ఇరుగు పొరుగు వారు గొడవలు తీసుకొచ్చి సేవకి సంఘానికి ముడి చేయకండి. అలాగే ముడి చేయడం వల్ల దేవుడు మీకు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. ఇలాంటి సమస్యల వల్ల చాలాసార్లు నేను సేవ చేయనని బైబిల్ పక్కన పెట్టి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి పరిస్థితులు, అలాంటి వ్యతిరేకతలు ఎప్పుడు ఎదురొచ్చినా నువ్వు ఒకటే నమ్ము, మనుషులు కాదు నేను నమ్మేది. మనుషులు పిలిస్తే రాలేదు, ఇదిగో మనుషులు ప్రోత్సహిస్తే నేను సేవ చేయట్లేదు. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాకు తోడుగున్నాడు, దేవుడే సేవను నడిపిస్తాడు, లేదా దేవుడే కుటుంబాన్ని నడిపిస్తాడు, దేవుడే నా పిల్లలకి వివాహం చేస్తాడని నువ్వు నమ్మి విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళినప్పుడు, ఇదిగో గిద్యోని విషయంలో జయమిచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు జయమివ్వబోతూ ఉన్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు, దేవుడు నీకు తోడుగా ఉంటానని చెప్పేవాడే మాత్రమే కాదు, నీ ప్రతి పరిస్థితిలో ఒక స్నేహితుడిగా, ఒక కాపురిగా, ఒక వైద్యుడిగా, ఒక సంరక్షకుడిగా, ఒక నాయకుడిగా, ఒక పోషకుడిగా, ఒక తండ్రిగా, తల్లిగా, ఇమ్మానుయేలుగా నీకు తోడుగా ఉండే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. కనుక ఆయనందు విశ్వాసం ఉంచండి. దేవుని బిడ్డలారా, ఈ దేవుని సహాయం తీసుకోండి.
దేవుడు తప్పనిసరిగా ప్రతి విషయంలో దేవునికి సహాయం చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, ఒక మొక్క ఎదగడానికి భూమి ఎంత అవసరమో, నీటిలో చేపకి నీరు ఎంత అవసరమో, ఒక ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు సేవకుడు అంచెంచెలుగా క్రమక్రమంగా అభివృద్ధి చెందాలనంటే తప్పనిసరిగా మనకు దేవుని తోడు అవసరం. ఆ దేవుడు తోడు లేకుండా ఏం చేసినా లెక్కల్లోనికి రాదు. ఆ దేవుడు తోడుగా ఉండి కొంచెం చేసినా ఎక్కువ చేసినా దేవుడు దాన్ని లెక్కగట్టి దేవుడు మనకు ప్రతిఫలం దయచేయబోతున్నాడు. కనుక ఇక్కడి నుండి ఎవరు తోడున్నా ఎవరు విడిచినా లేకపోయినా ఇమ్మానుయేలు దేవునికి తోడుగా ఉండి నేను నడిపించబోతున్నాడు. అనేక విషయాలు దేవుడికి జయమిచ్చి నీకు సమాధానం ఇచ్చి నీ కుటుంబాన్ని నీ సేవను కట్టి ముందుకు నడిపించాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళికలో నిలబడి ప్రార్థించి దేవా నీ తోడు నాకు దయచేయమని వేడుకున్నట్లయితే నేడే ఈయన నీకు తోడుగా ఉండి అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. అటువంటి కృపా కనికరములు దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకడలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలందరూ మోకరించుకుందాం. మోకరించినట్లయితే